హాయ్ అండి. నమస్తే. ఈ కవర్ వచ్చేసి బోగన్‌విల్లా స్టెమ్స్ అండి. వీటిని ఇలాగ ప్యాక్ చేసి తీసుకొచ్చామనమాట. వేరే చెట్టు నుంచి ఈ విధంగా అయితే స్టెమ్స్‌నయితే కట్ చేసి తీసుకొచ్చామండి. వీటికి ముళ్ళున్నాయి. చాలా జాగ్రత్తగా డీల్ చేయాలనమాట ఈ ప్లాంట్స్‌ని మనము. ఓకే అండి. ఈ విధంగా స్టెమ్స్‌నయితే కొన్ని కట్ చేసి తీసుకొచ్చాము. వీటిలో కొన్ని వైట్ కలర్‌వి ఉన్నాయండి. అలాగే కొన్ని రెడ్ కలర్ కూడా నేను చూసాం కదా! వీటిని తెలుగులో మనం కాగితపు పూల చెట్లని కూడా అంటామండి. ఎక్కువగా గార్డెన్ ప్లేసెస్‌లో నాటుతూ ఉంటారు. ఇప్పుడు వీటికి చూడండి ఈ విధంగా ముల్లులైతే ఉన్నాయి. జాగ్రత్తగా మనం ఈ స్టెమ్స్‌ని సెపరేట్ చేసుకున్న తర్వాత ఈ ఆకులున్నాయి చూసారా? ఈ ఆకులన్నిటిని కూడా మనం గిల్లేసుకోవాలండి. దీన్ని స్టెమ్స్ ద్వారా గ్రో చేసుకోవచ్చంట. మరి గ్రో అవుతాయో లేదో మనమైతే నాటి చూద్దామండి. ముందైతే ఈ కట్ చేసి తీసుకొచ్చినటువంటి ఈ కొమ్మలన్నిటికి ఉన్నటువంటి సైడ్ కొమ్మల్ని, అలాగే ఆకుల్ని, ఇగుర్లన్నిటిని కూడా ఈ విధంగా అన్నిటిని కట్ చేశానండి. ఈ విధంగా కట్ చేసిన తర్వాత ఎంప్టీ కొమ్మలు మాత్రమే ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఈ కొమ్మల్ని నేను 2 రకాలుగా అయితే ప్లాంటింగ్ చేద్దాం అనుకుంటున్నానండి. ఒకటొచ్చేసి ఇంట్లోనే మనము రూట్ హార్మోన్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చనమాట. అది కలబంద గుజ్జు, అలాగే హనీ 2 మిక్స్ చేసిన తర్వాత మనం అందులో స్టెమ్‌ని డిప్ చేసి నాటుకుంటే చక్కగా త్వరగా వేర్లనేవి గ్రో అయ్యి స్టెమ్స్ అనేవి మనకి మొక్కలుగా బ్రతుకుతాయంట. అందుకని చెప్పేసి ఈ విధంగా అయితే కొన్ని మొక్కల్ని కలబంద స్టెమ్‌ని అయితే తీసుకున్నానండి. ఇలా తీసుకున్నటువంటి స్టెమ్‌లో కొంచెం డిప్ చేసి తర్వాత హనీలో అయితే డిప్ చేస్తున్నానండి. ఇలా డిప్ చేసుకున్నటువంటి హనీలో ముంచి కలబంద గుజ్జులో డిప్ చేసుకున్నటువంటి ఈ కొమ్మల్ని మాత్రం నేను ఈ పాట్‌లోనికైతే ప్లాంటింగ్ చేస్తున్నానండి. ఇది రెడ్ సాయిల్ మిక్స్ అనమాట. ఈ విధంగా సాయిల్‌ని తడుపుకున్న తర్వాత కొంచెం కొంచెం హోల్స్‌ని ఇలా పెట్టుకొని స్టెమ్స్‌ని అందులోనికి వీడియోలో చూపిస్తున్న విధంగా నాటుకున్న తర్వాత కొన్ని వాటర్‌ని అయితే పోసేసి మనకి పైనుంచి కవర్ అయితే చేయాలండి. ఎక్కువ ఎండ అనేది తగలకుండా కవర్‌కి కూడా హోల్స్ అనేవి పెట్టుకోవాలన్నమాట. ఇంక మనం వాటరింగ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఇలాగైతే ప్లాంటింగ్ చేసుకుందామండి. కానీ నేను సమ్మర్‌లో ప్లాంటింగ్ చేస్తున్నాను. మరి ఎండవేడికి ఇవి గ్రో అవుతాయో లేదో చూడాలండి. అలాగే కొన్ని మొక్కలనొచ్చేసి బ్యాక్ సైడ్ ఉన్నటువంటి గార్డెన్‌లో కొన్ని ఈ విధంగా నాటానండి. అలాగే కొన్ని మొక్కల్ని వీటికి మాత్రం వుడ్ హార్మోన్ అయితే డిప్ చేయలేదు. కొన్ని ముందు వైపు ఉన్నటువంటి రెడ్ సాయిల్‌లో ముందు గార్డెన్‌లో కొన్ని నాటాను. ఈ విధంగా అయితే 3, 4 ప్లేసెస్‌లో నేను కొన్ని ఈ స్టెమ్స్‌ని అయితే గ్రో చేశానండి. మరి చూడాలి ఈ స్టెమ్స్ మనకి మొక్కలుగా గ్రో అవుతాయా లేదా అని. గ్రో అయిన తర్వాత మళ్ళీ మీకు వీడియో తీసి పెడతానండి. అప్పటి వరకు వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. థాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.